ఓ హాయ్ నమస్తే అందరికీ. సో మన బన్నీ అన్న మూవీలో ఐటమ్ సాంగ్ ఎట్లుంటుందో మనకు తెలుసు కదా. లాస్ట్ టైం పుష్పతోనే ఊ అంటావా మామ అంటూ ఒక రేంజ్, అంటే బాలీవుడ్లో షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంటే లెజెండరీ యాక్టర్. బాలీవుడ్లో వాళ్ళు ఒక 20-30 సంవత్సరాలు లెజెండరీ. సో ఎక్కడున్నా ఏ దేశం వెళ్ళినా వాళ్ళని గుర్తుపడతారు, వాళ్ళ సినిమాలు చూస్తారు. హిందీలో అంత క్రేజీ బాద్షా అంటారు షారూక్. బట్ ఒక ఈవెంట్లో షారూక్ ఖాన్ కానీ సల్మాన్ ఖాన్ అయితే ఏకంగా మన బన్యాన పాటని రీమేక్ చేసిన డీజే మూవీలో. తర్వాత ఊ అంటావా మామ తగ్గేదేలే అని వాళ్ళు స్టేజ్ మీద చేయడము, అంటే ఊ అంటా మామ నాకు బాగా నచ్చింది అని ఒక అక్కడ చెప్పడం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ స్వాగ్ని మనం మ్యాచ్ చేయలేమని చెప్పడం. సో అంటే ఆ వే ఆఫ్ రేంజ్లో సో బన్యాన సాంగ్స్ కానీ యాక్టింగ్ కానీ అట్లా ఉంటుంది. సో ఇప్పుడే పోస్టర్ వచ్చింది, మామూలుగా లేదు. మళ్ళీ చెప్తున్నా, అరాచకానికి అరాచకం చేయబోతున్నాడని. మన బన్యాన ఫ్యాన్స్ మీరు చాలామంది ఇంకా మంది డిసప్పాయింట్ అవుతారు. అన్న ఇంకా వాళ్ళు ట్రోల్ చేయడమే వాళ్ళ పని. బన్యాన సినిమాతోని, బన్యాన పోస్టర్తోని, బన్యాన సినిమాతోనే సగం ఆల్రెడీ ట్రైలర్కి సగం చచ్చిపోయారు బ్రో. మొన్న ఈవెంట్ అయింది ఇక పాట్నాలో, దాంతోనే సగం చచ్చిపోయారు వాళ్ళు. ఇక మనం వాళ్ళ గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరమే లేదు. మళ్ళీ చెప్తున్నాడు, ఎవరైనా ట్రోల్ చేసుకొని ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉండండి. సో మన సినిమా ఏంది, మన బన్యాన ఏంది అనేది రిజల్ట్ చూపిస్తాడు. సినిమా వచ్చిన తర్వాత మాట్లాడదాం. సో వాడు వాగుతున్నాడు, ఈరోజు ఏందని మంచిగా ఉన్నది ఏదైనా వాగుతుండు. కానీ మనం ఎప్పుడు కౌంటర్ ఇవ్వాలా, మనం వచ్చిన తర్వాత మనం చూపించాలి. ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలి, ఇవ్వమని కాదు. టైం వచ్చినప్పుడు బరాబర్ ఇస్తే కొడుకుకి 90 ml రాడ్ దింపాలి. అలా అయితే ఈసారి మాత్రం డ్యాన్స్తోని, అంటే బన్యాన చాలా డ్యాన్స్ చేశాడట దీనిలో. సో చూడాలి, చాలా ఎక్సైట్మెంట్ ఉంది అందరికీ. 4 month నిన్న ఇందాక మార్నింగ్ ఒకటి చూశాను, 4th మంతే అనుకుంటా బాబు. అంటే టీవీ పెడితే టీవీ ఇట్లా పుష్ప ట్రైలర్ నడుస్తుంటే ఇట్లా చూస్తున్నాడు, మొత్తం ట్రైలర్ మొత్తం చూస్తున్నాడు. సో చాలా క్రేజ్ వచ్చింది, చాలామంది ఏదేదో మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి సమాధానం అయితే మొన్న జస్ట్ నా మన ఇండియన్ ఈ సినిమా హిస్టరీలోనే సో అలా తిప్పి కొట్టిండు. సో ఇలాగే ఉంటుంది ట్రోల్ చేసే వాళ్ళకు. మన పాట్నాలో ఎలాగైతే జరిగిందో చంపచిల్లు అన్నట్టు ప్రతి దానికి ఇదే సమాధానం ఉంటుంది. సో చెన్నైలో ఈవెంట్ జరుగుతుంది సండే రోజు. సో పాట అయితే మామూలుగా ఉండబోదు, రచ్చ రంబోలా అన్నట్టుంది. సో ఇంకొక 2 వీడియోలు చేస్తాను బన్యాన గురించి, ఇప్పుడే పోస్టర్ వచ్చింది, మామూలుగా లేదు. ఇక చూడు తగ్గేదేలే. వైల్డ్ ఫైర్ చూస్తారు, వైల్డ్ ఐటమ్ సాంగ్ కూడా చూడబోతున్నామేమో అని అనిపించింది. సో చూద్దాం.